చేత బోధింపబడతారు? దేవుని చేత బోధింపబడేవారు బోధించడం వలన, దేవుని చేత బోధింపబడిన వారు వారు చెప్పే ఉపదేశం వలన మనము సరైన రీతిలో క్రీస్తు ప్రభువునకు నడిపించబడతాము అని తెలియజేస్తున్నాడు. దేవుని వలన వినే ఉపదేశం ఎలా ఉంటుందో, దేవుని చేత బోధింపబడినప్పుడు ఆ ఉపదేశం యొక్క గుర్తులు ఎలాగుంటాయో కొన్నిటిని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించవలసిందిగా కోరుతున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం ఒకసారి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుడితో అనగా, ఆయన అంటే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన అన్నాడు. ఎవరిని పంపుతున్నాడంట దేవుడు? ఇశ్రాయేలు ప్రజల యొద్దకు మోషేని పంపుతున్నాడు దేవుడు. నేను నిన్ను పంపుతున్నాను అనడానికి ఇది నీకు సూచన అని చెబుతూ ఒక మాట చెప్పాడు అక్కడ. నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అంటే దేవుని వల్ల పొందే ఉపదేశం మనకి ఎలా దొరుకుతుందంటే ఆ వ్యక్తికి దేవుని తోడు ఉండాలండి. ఏముండాలి? ఆ వ్యక్తికి తప్పనిసరిగా దేవుని తోడు ఉండాలి. దేవుని తోడు లేకుండా ఉపదేశం చేసే వ్యక్తులు మనం కంట కనిపెట్టుకుని ఉండాలండి. దేవుని తోడు వలనే ఈ వ్యక్తి ఉపదేశం చేస్తున్నాడు, దేవుని సహాయం వలనే ఈ వ్యక్తి మనకు సందేశం వినిపిస్తున్నాడు అన్నది మనం ఎలా తెలుసుకోగలం అంటే ఆయన తోడును బట్టి మనం తెలుసుకోగలం. ఉదాహరణకు ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మోషేని పంపుతున్నాడు, మోషేకు తోడై ఉన్నాడు అనడానికి గుర్తుగా ఏం చేస్తున్నాడంటే 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూద్దాం. కలిపి చదవకూడదు అన్నట్ల. యెహోవా అన్న చిన్న డాష్ ఉంది కదా, ఆగాలి అక్కడ. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగిన. అతను అంటే ఎవరిని? మోషే గారిని అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలో ఏముందని అడిగాడు. అడిగినప్పుడు అందుకతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనేను. అతడు దాని నేల పడవేయగానే అది ఏమైంది? పామైంది అంటున్నాడు. కర్రని నేల మీద పడేయమన్నాడు, పడేయగానే ఏమైంది? అది పామైంది. మళ్ళా దాన్ని చేత పట్టుకోమన్నాడు. మళ్ళా తర్వాత ఏమవుతుంది? అది కిందికి మీరు చదవండి తర్వాత సమయం తీసుకొని. తర్వాత ఏమవుతుంది? కర్ర అవుతుంది. అలాగే నీ చేతిని తీసి చాకరీ పెట్టుకోమన్నాడు. తర్వాత 7వ వచనంలో 6-7 వచనాలు ఉంటుంది అది. దానికి తర్వాత ఏమైంది? తెల్లని కుష్టు వచ్చింది. తర్వాత దాన్ని తీయమన్నాడు. మళ్ళీ ఏం జరిగింది? యథాస్థానానికి వచ్చింది. వీటిని ఏమంటారంటే సూచక క్రియలు అంటారు. వీటిని ఏమంటారు? వీటిని విన్నారా? సూచక క్రియల గురించి ఎప్పుడన్నా? అద్భుతాలు, సూచక్రియలు అంటారు కదా. ఇది ఎలా చేయగలుగుతారు ఒక వ్యక్తి అని అంటే, ఎలా చేయగలుగుతారు? దేవుడు తోడై ఉండటం వలన. అర్థమవుతుందండి? దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడని అదొక సంకేతం అనమాట. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన అని చెప్పాడు. అంటే దేవుని వలన పంపబడిన వ్యక్తి అద్భుతాలు, సూచక్రియలు చేసి దేవుని వలన పంపబడిన వ్యక్తిగా, దేవుని తోడును కలిగిన వ్యక్తిగా అతను కనపరుచుకోవడము మనం గమనిస్తున్నాం ఇక్కడ. యేసు ప్రభువారిని కూడా దేవుడు అలాగే పంపాడు అనడానికి ఆయన చేతి ఏం చేయించాడు తెలుసా? దేవుడు ఏం చేయించాడు? అద్భుతాలు, మహత్కార్యాలు చేయించాడండి. యేసు ప్రభువారిని దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడిగా యేసు ప్రభువారిని పంపితే చాలా మంది అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళు ఊహించినట్టుగా, వాళ్ళు ఆలోచన చేసుకున్నట్టుగా ఆయన కనపడట్లేదు. అప్పుడు ఆయన తోడును బట్టి, ఆయనకు దేవుడు తోడు అన్న విధానాన్ని బట్టి ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అలా గ్రహించుకున్న ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. యోహాను సువార్త 3వ అధ్యాయము
యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త, అందరూ బైబిల్ తీయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అర్థమవుతుందండి? ఏమని చెప్తున్నాడు నికోదేము గారు అక్కడ? యూదుల అధికారి నికోదేము గారు. ఆ నికోదేము చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న ఏంటవి, నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడు. చేయలేడంటే ఎందుకు చేయలేడు? ఎందుకు చేయలేడు? ఆ వ్యక్తికి దేవుని తోడు లేడు కాబట్టి. అర్థమవుతుందండి? సూచక క్రియలు, అద్భుత కార్యాలు అంటే ఏదో మసిపూసి మారేడుకాయలా ఉండవండి. ఉదాహరణ కోసం చెప్తాను నేను. చనిపోయిన కుమారుడిని తీసుకుని పాడు మూసుకొని వెళ్తున్నారు. విధవరాలి కుమారుడు. యేసుప్రభువు వచ్చి ఆ పాడ మీద ఉన్న ఆ యవ్వన బాలుడిని ముట్టుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఎలా జరుగుతుంది? దాన్ని ఏమంటారు? అద్భుతము లేదా సూచక క్రియ అంటారు దాన్ని. అంతేనా? నీళ్ళని నైలు నదిలో ప్రవహిస్తున్న నీళ్ళని రక్తంగా మార్చాడు. ఎవరు? మోషే అహరోనులు. అర్థమవుతుందండి? నీళ్ళని ఏమైపోయాయి? నైలు నదిలో నీళ్ళని రక్తంగా మారిపోయాయి. ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి? ఎలా సాధ్యపడ్డాయండి? దేవుడు తోడై ఉండటం వలన సాధ్యపడుతున్నాయి. దేవుడు తోడు లేడనుకోండి, అది చేయడము ఆ వ్యక్తి యొక్క పని కాదనమాట. ఆ వ్యక్తి వల్ల కాని పని అది. అంటే అద్భుతాలు, సూచక్రియలు చేయడము, మహత్కార్యములు చేయడం అనేది దేవుని తోడు వలన జరగాలి. కొన్నిసార్లు రివర్స్ లో కూడా జరుగుద్ది. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వచనము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వచనము. ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియను మహత్కార్యములను. ఇదేంటి మరి? ఇది ఎట్లా సంభవిస్తుంది మరి? ఏమండి? ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని వ్యక్తి, దేవుని చేత పంపబడిన వ్యక్తి, మహత్కార్యము సూచక్రియలు చేయాలంటే అతనికి ఎవరు తోడు కావాలి? దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉంటేనే ఆ వ్యక్తి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవక్తే గాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి, ఏమండి, ఇతర దేవతలను పూజించము రండి అని మీతో చెప్పినప్పుడు, ఆ ప్రవక్త చెప్పిన సూచక క్రియ, అద్భుత కార్యము జరిగినప్పటికీ కూడా మీరు ఆ ప్రవక్తను ఏం చేయకూడదట? నమ్మకూడదు అంటున్నాడు. అంటే వచ్చిన ప్రవక్తకు నిజంగా దేవుని తోడు వల్లనే జరిగించాడా, లేకపోతే ఇతను ఏమన్నా గారడీలు చేస్తున్నాడా గమనించుకోవాలి. గారడీకి వాస్తవానికి ఉన్న తేడా గమనించాలి అని చెప్తున్నాను నేను. చాలా మంది ఇక్కడ మోసపోతుంటారండి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అనగానే అక్కడెక్కడో స్వస్థత కార్యం జరగబోతుంది, అక్కడెక్కడో మహత్కార్యం జరుగుతుందంట, పరిగెత్తుతున్నారు జనాలు, చూస్తున్నారంట అని వినగానే పరుగులెత్తుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది. అర్థమవుతుందండి? అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ ఆ కార్యం జరిగినా కూడా ఆ ప్రవక్త యొక్క మాట మీరు వినకూడదు, నమ్మకూడదు అంటున్నాడు. కాబట్టి నిజంగా ఈ వ్యక్తి దేవుని తోడు వల్లనే జరిగిస్తున్నాడా, లేకపోతే గారడీలు చేస్తున్నాడా అనేది పరిశీలన చేసుకునే బాధ్యత ఎవరిది? ఎవరిదండి? ఎవరిదే? మనదే. మనమే సరి చూసుకోవాలి. అలాగే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వలన ఒక వ్యక్తి పంపబడితే, దేవుని చేత ఉపదేశించబడితే, ఆ వ్యక్తికి దేవుని యొక్క ఆజ్ఞ ఉంటది. దేవుడే ఆ వ్యక్తికి బోధిస్తాడండి. 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయము. నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి.
నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను అంటే ఎవరు? దేవుడు. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. ఎవరు బోధిస్తారట? మీరేం చేయాలో మీకు బోధిస్తాను అంటున్నాడు. మీరు ఏం ఉపదేశించాలో నేను మీకు తెలియజేస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ కూడా ఒక మాటను ఉపయోగించాడు, నేను మీకు తోడై ఉండి అంటున్నాడు. అంటే నిజంగా ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడు ఉపదేశించిన మాటలే పలుకుతాడు. ఇంకేమైనా పలుకుతాడండి? దేవుడు ఎస్ అని చెప్పమంటే ఎస్ చెప్పాలి, నో అని చెప్పమంటే నో అనే చెప్పాలి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలే. అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదన్నట్టుగానే చెప్పాలి. భ్రమపరిచే విధంగా చెప్పకూడదు. అర్థమవుతుందండి? దేవుని వలన ఉపదేశించే వ్యక్తి దేవుని చేతే బోధింపబడతాడు. దేవుడే ఆ వ్యక్తికి ఉపదేశం చేస్తాడు. మరికొన్ని సంగతుల్ని ఇక్కడ మోషే గారికి అహరోను గారికి దేవుడు ఆ విధంగా బోధించినట్టుగా మనకు కనబడుతుంది. మరికొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనెను, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి చదువుతున్నాను. ఓకేనా? నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏముంచాడు? నీ నోట నా మాటలు ఉంచాను. ఇప్పుడు నీ నోట నా మాటలు ఉంచాను, నేను నీకు తోడై ఉన్నాను అన్నప్పుడు వెళ్ళిన వ్యక్తి ఏం చెప్తాడు? ఏం చెప్తాడండి? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఏ మాటలైతే పలకమన్నాడో ఆ మాటలే పలుకుతాడు. అవునా? దేవుడు ఏ మాటలైతే పలకమంటున్నాడో ఆ మాటలే పలుకుతాడండి. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతనికి నేను ఉపదేశం చేయటమే కాదు, నేను అతనికి ఆజ్ఞాపిస్తాను అని మాట్లాడుతున్నాడు. నేను ఏమైతే ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించిన మాటలే అతడు వారి ఎదుట పలుకుతాడు అని మాట్లాడుతున్నాడు. వినాలి, నిద్రలు పోవద్దు దయచేసి. ఈ శ్రేష్టమైన విషయాన్ని వినడం కొరకు మీరందరూ కూడుకున్నారు కదా, నిద్రలు పోవద్దు. కొద్దిగా ఉపయోగపట్టండి. రైట్? ఒకసారి యోహాను సువార్త నుంచి ఒక మాట చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము ముందుగా 30వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? అలాగే అదే యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అందుకు యేసు నేను చేయబోద నాది కాదు,
నన్ను పంపిన వానిదే అని మాట్లాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుప్రభు వారు బోధించే బోధ కూడా ఎవరిదట? ఆయన సొంతదా? ఎవరిది? మోషేను పంపాడు దేవుడు. ఎవరు పంపాడు? దేవుడు మోషేకు తోడై ఉండి మోషే చేత అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేయడానికి శక్తిని అనుగ్రహించి, అవునా, మోషే గారికి తోడై ఉండి నడిపించాడు. మోషే గారి నోట దేవుని మాటలు ఉంచాడు. ఆ మాటలే మోషే గారు పలుకుతున్నాడు. దేవుడు ఇర్మియా గారిని ఎన్నుకున్నాడు. ఇర్మియా గారికి దేవుడు తోడై ఉండి ఇర్మియా గారికి దేవుడి మాటలను ఆజ్ఞాపించి అతని నోటికి తోడై ఉండి పంపిస్తున్నాడు. ఇర్మియా గారు ఆ మాటలే పలుకుతున్నాడు. దేవుడు యేసుప్రభు వారిని ఎన్నుకున్నాడు. యేసుప్రభు వారిని పంపుతున్నాడు. యేసుప్రభు వారు ఉపదేశిస్తున్న ప్రతి ఉపదేశం కూడా ఎవరిది? నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అని మాట్లాడుతున్నాడు. అంటే యేసుప్రభు వారు ఏమైనా సొంత బోధ చేస్తున్నాడా? పోనీ మోషే గారు ఏమైనా సొంత బోధ చేస్తున్నాడా? చేస్తున్నాడండి. ఇర్మియా గారు ఏమైనా సొంత బోధ చేస్తున్నాడా? సొంత బోధ చేస్తే ఎలా ఉంటుంది మీకు చెప్తాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఏ మాటలైతే దేవుడు చెప్పమని చెప్పాడో ఆ మాటలే పలికాడు. దేవుడు ఏ మాటలు చెప్పమన్నాడో ఆ మాటలే మోషే గారు పలికారు. ఈ విధంగా దేవుడు ఎన్నుకున్న ప్రతి సేవకుడు జరిగించాడండి. మరి దేవుడు ఎన్నుకున్న వాళ్ళదే ఎలాగుంటే దేవుని తోడు వలన అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగిస్తూ దేవుని యొక్క సహాయం వలన ఉపదేశం చేస్తుంటే, దేవుని యొక్క ఆజ్ఞ వలన వాళ్ళు బోధిస్తుంటే, దేవుని యొక్క ఆజ్ఞ లేకపోయినా దేవుని యొక్క తోడు లేకపోయినా ఉపదేశకులుగా చలామణి అవుతున్న వాళ్ళు అనేకులు ఈరోజు బయలుదేరారు. ఇప్పుడే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నారు. వాళ్ళని పసిగట్టడం ఎలాగో, వాళ్ళ ఉపదేశాలను పసిగట్టడం ఎలాగో కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం. దేవుడు పంపిన వ్యక్తికి, దేవుడు ఉపదేశం చేసిన వ్యక్తికి ఉండే చిహ్నాలు ఏమున్నాయి? దేవుడు ఆ వ్యక్తికి తోడే ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు. అవునా? అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అతను ఎవరి వల్ల చేస్తాడు? దేవుని వల్ల జరిగిస్తాడు. రైట్? అర్థమవుతుంది నేను చెప్పేది? నిద్రలు పోకండి. నిద్రలు పోతే మీకు ఖచ్చితంగా అర్థం కావట్లేదని నాకు అర్థమవుతుంది. నిద్ర వచ్చారు నిద్రపోతే వచ్చేసి, ఓకేనా? మీరు నిద్రపోయారనుకోండి, మీ పక్కన కూడా నిద్ర వచ్చేది ఆటోమేటిక్గా, ఓకేనా? కాబట్టి నిద్రపోవద్దు. రైట్. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి ఏం ప్రకటిస్తున్నారట? అసలు అబద్ధాలు ఎట్లా ప్రకటిస్తారు? దేవుడు ఆ వ్యక్తికి తోడు లేకపోయినా దేవుడు మమ్మల్ని పిలిచాడని, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని వచ్చి ప్రకటనలు చేసుకుంటారట. దాన్ని ఏమంటున్నాడు? అబద్ధములు ప్రకటిస్తారు అంటున్నాడా? నేను వారిని పంపలేదు. పంపిన వాడికి సంకేతాలు ఏంటి? పంపిన వాడికి దేవుడు ఉపదేశం చేస్తున్నాడు, పంపిన వాడికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ పంపకపోయినా పంపామని చెప్పుకొని తిరిగి వాడు కొంతమంది ఉన్నారట. వారిని నేను పంపలేదు. పంపిన వాడికి దేవుడు ఏం చేశాడు? ఇంతకుముందు ఆజ్ఞాపించాడు. ఇక్కడ వారిని అంటున్నాడు, పంపని వారి గురించి అంటున్నాడు, నేను వారికి ఆజ్ఞ కూడా ఇవ్వలేదు. ఆజ్ఞ ఇవ్వకపోయినా పంపకపోయినా ప్రజల మధ్యకి వచ్చి ఏం చెప్తున్నారు? యెహోవా నామమున మీకు సమాధానము కలుగుగాక అంటున్నారు. ఇర్మియా గారి కాలంలో ప్రజల మధ్యకి వచ్చి, ఇర్మియా గారేమో అక్కడ ప్రజల మధ్యకి వచ్చి 70 సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్ళిపోతున్నారు, ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి అని ఉపదేశం చేస్తుంటే, ఇర్మియా చెప్పేది కాదు, దేవుడు నాకు సెలవు ఇచ్చాడు. ఇర్మియా గారు చెప్పినట్టు 70 సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్ళిపోవడం అనేది అసలు ఏం సంభవించదు, మీకు జరగదు. 2 సంవత్సరాలు జస్ట్ అట్లా పోయి ఇట్లా వచ్చేస్తారు అని ఎవరి నామమును ప్రకటన చేస్తున్నారు? యెహోవా నామమునే ప్రకటన చేస్తున్నారు. ఇర్మియా గారు ఎవరి నామమును ప్రకటన చేస్తున్నారు? ఇర్మియా గారు దేవుని నామంలోనే ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు పంపని వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ అదే యెహోవా నామమును ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ప్రజలు ఏం చేయాలి? ఇద్దరు వచ్చారు. ఒక ఆయన ఏమో 70 సంవత్సరాలు చెరలోకి పోతారంటున్నాడు. ఇంకొక ఆయన ఏమో లేదు 2 సంవత్సరాలు కంటే ఎక్కువ చెరలోకి వెళ్ళిపోం, మనకు అంతా సమాధానం సంతోషమే అంటున్నాడు. ఎవరన్నా మన ప్రజలు ఇప్పుడు ఏమండి? మనసుకి ఏమి వినిసొంపుగా ఉంటుంది? ఏది మనసుకు వినిసొంపుగా ఉంటుంది చెప్పండి? 2 సంవత్సరాలు కష్టపడతాము అనే మాట
మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందా? 70 సంవత్సరాలు కష్టాలకు వెళ్ళిపోతాం అనేది ఆహ్లాదకరంగా ఉంటుందా? 2 సంవత్సరాలు అన్న మాటని రిసీవ్ చేసుకోవడానికి, స్వీకరించడానికి ఎక్కువ ఇష్టపడతారు ప్రజలు. ఎందుకంటే కష్టాన్ని ఎక్కువ ఇష్టపడరు కాబట్టి. కానీ ఆ 2 సంవత్సరాలే మీరు చెరలోకి పోతారని చెబుతున్న వ్యక్తికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదట, దేవుడు అతన్ని పంపలేదట. పంపకపోయినా పంపినట్టుగా వచ్చి ప్రకటన చేస్తాడు. అంటే అతను ఏం ప్రకటన చేస్తాడు చెప్పండి? అబద్ధమును ప్రకటిస్తాడు. ఇప్పుడు అబద్ధము కాదు ఎట్లా వేరు చేసుకోవాలి చెప్పండి మరి? అర్థమవుతుంది? జాగ్రత్త పడాలి. ఇప్పుడు ప్రజలు ఇద్దరు వచ్చారు, ఒకే విషయాన్ని రెండు వేరు విధాలుగా చెప్తున్నాడు. దేవుడు పంపితే 2 వేరు విధాలుగా చెప్తాడండి? ఒకే దేవుడు 2 వేరు సంగతుల్ని వేరు విధాలుగా చెప్తాడా? చెప్పడు. అంటే ఎవరో నకిలీ ఉన్నారు, వాళ్ళని పసిగట్టాలి. అర్థమవుతుందండి? ఆ నకిలీని పసిగట్టే విధానాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు 14వ వచనంలో. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ఏం ప్రకటన చేస్తున్నారట వాళ్ళు? దేవుడు పంపిన వ్యక్తులు ఏం ప్రకటన చేస్తున్నారు? నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన దేవునిదే, నన్ను పంపిన తండ్రిదే అంటున్నారు దేవుడు పంపిన వ్యక్తులు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. జాగ్రత్త పడద్దా? జాగ్రత్త పడాలా వద్దండి? హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నాడా ఈ వచ్చిన ఉపదేశకుడు? లేకపోతే దేవుడు చెప్పమన్న మాటలే చెప్తున్నాడా? చూసుకోవద్దా? చూసుకోకపోతే నష్టపోయేది ఎవరు? చెప్పినోడు బాగానే బాగుపడతాడు తాత్కాలికంగా, అవును కదండి? చెప్పినోడు బాగానే ఉంటాడు, నష్టపోయేది ఎవరంటే మనమే. ఎవరి ఉపదేశాన్ని కోల్పోతాం మనం? దేవుని యొక్క ఉపదేశాన్ని మనం కోల్పోతాము. అదవుతుందండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇరిమియా గ్రంథంలోనే 23వ అధ్యాయము, ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. 30 నుంచి చదువుకుందాం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు, స్వేచ్ఛగా నాలుకలను నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. వాళ్ళ నాలుక ఎలా కడుతుందట? స్వేచ్ఛ. దేవుడు పంపిన వ్యక్తికి ఆ స్వేచ్ఛ ఉంటుందండి? చెప్పండి. దేవుడు పంపిన వ్యక్తి నాలుకను ఎలా పడితే అలా ఆడించలేదు. నాలుకను ఆడించడం అంటే ఇట్ట అంటాం కాదు, ఊరికి తిప్పడం కాదు. జాగ్రత్త పడి మాట్లాడతాడండి, జాగ్రత్తగా పలుకుతాడు. దేవుడు పలకమన్న మాటలే పలుకుతుంటాడు. ఎక్కడ తప్పు దొరికిద్దాన్ని జాగ్రత్త పడుతుంటాడు. దేవుడు పంపని వ్యక్తి ఏం చేస్తాడంటే స్వేచ్ఛగా నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాడండి. అర్థమవుతుందండి? మీరు ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ విషయాన్ని. స్వేచ్ఛగా తమ నాలుకలను ఆడించుకొనొచ్చు దేవోక్తులను మళ్ళీ ప్రకటించేది ఏంటిది? దేవుడి మాటలే. కానీ స్వేచ్ఛగా దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఇష్టపూర్వకంగా తన హృదయంలో పుట్టిన ఆలోచనను బట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేమంటున్నాడు కింద? అటువంటి ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధనై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. తేడా తెలిసిపోతుంది మీకు. దేవుడు పంపిన వ్యక్తికి, దేవుడు పంపని వ్యక్తికి. దేవుడు పంపిన వ్యక్తికి దేవుడు తోడే అంటున్నాడు, దేవుడు పంపని వ్యక్తికి దేవుడు తోడు లేదు. దేవుడు పంపిన వ్యక్తికి దేవుడు తన వాక్శక్తిని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు పంపని వ్యక్తికి స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకుంటున్నాడు. దేవుడు పంపిన వ్యక్తికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు ఈ మాటలు ప్రకటించాలని. దేవుడు పంపని వ్యక్తికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, తన హృదయంలో పుట్టిన వంచన ప్రకటన చేస్తుంటాడు. రైట్? మరికొన్ని మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి.
సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. అట్లెందుకు చెప్పట్లేదు పౌలు గారు? ఎట్లా చెప్పట్లేదట? వాక్చాతుర్యంతో చెప్పట్లేదు అంటున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, చాలా మంది ఉపదేశకులు వాక్చాతుర్యాన్ని అడ్డం పెట్టుకొని మాటలు కాడండి. స్టేజ్ మీదకి ఎక్కితే మొదలు నవ్విస్తుంటాడు ఒక ఆయన. ఇష్టం వచ్చినట్టుగా నవ్వేస్తాడు, ఏ పడితే మాట్లాడతాడు. దాన్ని ఏమంటారు? మనుషుల్ని కట్టిపడేస్తుంటారు తెలుసా? కొంతమంది మాటల చేత కట్టిపడేస్తుంటారు. దాన్ని ఏమంటారు? వాక్చాతుర్యం. అర్థమవుతుందండి? వాక్చాతుర్యము దేవుని వాక్యానికి పనికిరాదండి. వాక్చాతుర్యమును గాని ఇంకేమన్నాడు? జ్ఞానాతిశయము అన్నాడు. అదేంటి? జ్ఞానం కలిగి బోధించకూడదా అంటే జ్ఞానం కలిగే బోధించాలి, దాంట్లో మనాతిశయం ఉండకూడదండి. అంటే అలాగే చెప్తాను మీకు. ఇది నేనే కనుక్కున్నాను, ఇది నేనే తవ్వి తీసాను ఈ వాక్యాన్ని, దాన్ని ఏమంటారు? జ్ఞానం సంపాదించడం మంచిదే, కానీ దాంట్లో అతిశయాన్ని జోడిస్తున్నాం. అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఇది నేను మాత్రమే చెప్పగలుగుతాను, తీసాను బయటికి దీన్ని అని అతిశయాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. అలాంటి అతిశయపు మాటలు ఎక్కడన్నా వినపడ్డాయనుకోండి, మీకు వెంటనే పసిగట్టాలి. ఏం పసిగట్టాలి? ఇది దేవుని వల్ల వచ్చిన ఉపదేశం కాదు. వినడానికి జ్ఞానయుక్తమైన మాటలే, కానీ అందులో ఏం కనబడుతుంది? అతిశయం కనబడుతుంది. ఎవరి అతిశయం? ఉపదేశించుతున్న వ్యక్తి యొక్క అతిశయం కనబడుతుంది. అలా కనబడ్డది అనుకోండి, వెంటనే మీరు అలర్ట్ అయిపోవాలి. అలర్ట్ అయిపోయి ఏం చేయాలి? ఈ ఉపదేశకుడు ఇతను చేస్తున్న ఉపదేశము సరైనది కాదు, దీని నుంచి దూరంగా తొలగిపోవాలి అని జాగ్రత్త పరుచుకోవాలి. వాక్చాతుర్యంతో వాక్యం చెబుతున్నాడు, వాక్యం పక్కన పెట్టేశాడు, నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు, మనుషులు కట్టిపడేసేటట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడాలి. వాక్చాతుర్యంతో చెప్పకూడదు. జ్ఞానము దాన్ని అడ్డం పెట్టుకుని అతిశయపడి వాక్యాన్ని ఉపదేశించకూడదు. ఈ జాగ్రత్తలు కలిగి పౌలు గారు బోధిస్తున్నాడండి. జ్ఞానాతిశయంతో గాని వాక్చాతుర్యంతో గాని నేను మీకు ఉపదేశించలేదు. మరి ఎలా ఉపదేశించాడో చెప్తున్నాడు అక్కడ. 4వ వచనం 3 నుంచి చూద్దాం. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను. మీ అర్థండి, ఎందుకంత వణుకు, ఎందుకంత భయం? ఏమండి, ఎందుకు అంత వణుకు, ఎందుకంత భయం పౌలు గారికి? చెప్పండి. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినే, బోధునేమో అని ఆయన ఏం చేస్తున్నాడు? తనను తాను ఏం చేసుకుంటున్నాడు? నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. ఇతరులను విభజించొద్దని చెప్పే నువ్వు విచారం చేస్తున్నావు అనుకో, దాని ఏమవుతుంది? ఏమంటారు దాన్ని? అంటే ఇతరులకు బోధించేటప్పుడు మనల్ని మనమే జాగ్రత్త పరుచుకోవాలి. అంటే ఉపదేశిస్తున్న వ్యక్తి యొక్క క్యారెక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఉపదేశించే వ్యక్తి క్యారెక్టర్ లేకుండా వాక్యం చెబుతున్నాడు అనుకోండి, జాగ్రత్త పడాలన్నటువంటి ఉపదేశకుడి దగ్గర. భయముతోను వణుకుతోను. ఎందుకు అంత భయం? చెబుతున్న మాట నీ మాట కాదు, నా మాట కాదు. ఎవరి మాటలు చెబుతుంటే చెప్పడానికి నిలబడ్డారు? దేవుని మాటలు చెప్పడానికి నిలబడ్డారు. ఆ మాత్రం భయం, ఆ మాత్రం వణుకు ఉండాలండి. ఎక్కడ మన సొంత మాట వస్తుందోనని, ఎక్కడ మన సొంత ప్రమేయం అందులో ఇన్వాల్వ్ అవుతుందోనని జాగ్రత్త పడాలి. అంటే మన దగ్గరకు వచ్చే ఉపదేశము సరైనదో కాదో మనం తెలుసుకోవాలి అంటే ఉపదేశించే ఉపదేశకుడి యొక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అతను ఎటువంటి వ్యక్తి అన్నది మనం ఏం చేయాలి? పసిగట్టి చూసుకోవాలి. ఏమంటున్నాడు? 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఏం ఉపయోగిస్తున్నాడట? జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించలేదట. ఎలా ఉంటాయి జ్ఞానయుక్తమైన తీయని మాటలు? చెప్పండి. ఇంతకుముందు ఇరిమీయా గారి కాలాన్ని గుర్తు చేశాను మీకు. ఎలా ఉంటాయి జ్ఞానయుక్తమైన తీయని మాటలు? ఇరిమీయా గారు ఏం చెబుతున్నాడు? మీరు 70 సంవత్సరాలు చెరలోకి పోతారని చెబుతున్నాడు. దేవుడు పంపకపోయినా పంపాడు అని చెప్పుకొని వచ్చిన ప్రవక్తలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళేం చెబుతున్నారు?
2 సంవత్సరాల్లో మీరు చెరలో నుంచి బయటకు వచ్చేస్తారు, 70 కాదు ఏం కాదు అంటున్నారు. దాన్ని ఏమంటారు? తీయటి మాట. అర్థమవుతుందండి? కొంతమంది అలాంటి ఉపదేశాలు ఉంటారండి. అసలు ఆ వ్యక్తి వాక్యం వినేటోడు కాదు, దేవుని అంతకు వచ్చేవాడు కాదు, దేవుని వాక్యం చదివేవాడు కాదు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేవాడు కాదు. అలా కాకపోయినా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ తీయటి మాటలు కలుగుతుంటాడు. ఎందుకు ఆశీర్వదించాలి అతన్ని? ఎందుకు అతన్ని దీవించాలి చెప్పండి? అంటే మనుషుల్ని మభ్యపెట్టడం కోసం ఏం చేస్తారంటే వ్యక్తులు జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగిస్తారు. తీయటి మాటలు మీ చెవులకు వినబడుతున్నాయి అని అంటే అక్కడ జాగ్రత్త పడాలి. అటువంటి ఉపదేశం విషయంలో మీరు జాగ్రత్త పడాలి. దేవుని ఉపదేశాలు అలా ఉండవండి. దేవుని ఉపదేశాలు ఎప్పుడు అలా ఉండవు. మీరు ఎప్పుడైనా చదువుకోండి గ్రంథాన్ని. తప్పుంటే అక్కడ తప్పని ఖండితంగా చెప్తాడు, సరైనదంటే అక్కడ మెచ్చుకుంటాడు. అర్థమవుతుందండి? అలా ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని కూడా ఉండకూడదట మన విశ్వాసం. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండటం. మనుషుల దృష్టికి అది జ్ఞానయుక్తంగా ఉండొచ్చు, మనుషుల దృష్టికి ఇదే సరైనదిగా అనిపించవచ్చు. కానీ మనం నేర్చుకుంటున్న వాక్యము దేవుని యొక్క జ్ఞానానుసారంగా ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. ఇది మనుషుల జ్ఞానంతో పోల్చుకొని వీళ్ళకంటే బాగుంది కదా, వీళ్ళు చెప్తున్న దానికంటే బాగుంది కదా అని మనం ఇప్పుడు అనుకోకూడదండి. ఉపదేశం విషయంలో ఈ జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. జ్ఞానయుక్తమైన తీయటి మాటలు లేకుండా చూసుకోవాలి. అలాగే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. అటువంటి మాటలు ఎక్కడ ప్రకటించబడుతున్నాయో అక్కడికే మనం ప్రాధాన్యత ఇవ్వాలండి. ఏ ఉపదేశాన్ని ఇవ్వడతా ఉపదేశానికి చెవి ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుంది? మనమే నష్టపోతాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. అలా ఎందుకు చెప్పట్లేదు పేతురు గారు? చమత్కారముగా కల్పించిన కథలను ఉపయోగించి ఎందుకు చెప్పట్లేదు? కథలు కల్పించుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? చమత్కారముగా కల్పించిన కథలు ఏమండి? చమత్కారంగా కల్పించిన కథలు వినబడుతున్నాయి అనుకోండి, ఉపదేశించడానికి నిలబడిన వ్యక్తి ఏం ఉపదేశించాలి? దేవుని మాటలే ఉపదేశించాలి. అలా కాకుండా చమత్కారంగా కల్పించిన కథల్ని, పెట్ట కథలు ఉంటాయి కదా, స్టేజ్ మీద నిలబడితే పొద్దు పెట్ట కథలతోనే గడిపేస్తారండి కొంతమంది. వాక్యం ఉండదు. అక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఈ వ్యక్తి దేవుని చేత పంపబడినవాడు కాదు, ఇతను చెబుతున్న ఉపదేశము దేవుని వల్ల వచ్చిన ఉపదేశం కాదు అని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అర్థమవుతున్నాయా? జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించిన చమత్కారముగా కల్పించిన కథలు నా వ్యక్తి చెబుతున్నా మీరు జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మనమే. దేవుని యొక్క ఉపదేశాన్ని కోల్పోతాం. అర్థమవుతుంది? అందుకే అంటున్నాడు, ఎలాగనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలు. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు, ఎక్కడి నుండి? లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. యేసుప్రభువు గురించి ఎక్కడి నుంచి చెప్తున్నాడట? ఎక్కడి నుంచి? చమత్కారముగా కల్పించిన కథల నుంచి చెబుతున్నాడా? జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించి చెబుతున్నాడా?
అర్థమవుతుందండి. యేసు ప్రభు వారిని ఈరోజు సువార్త పేరిట ఎలా పరిచయం చేస్తున్నారు? మీకేదైనా రోగాలు ఉన్నాయా? యేసు ప్రభు దగ్గరకు రండి. మీకు అప్పుల బాధలు ఉన్నాయా? యేసు ప్రభు దగ్గరకు రండి. మీకేమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా? యేసు ప్రభు దగ్గర రండి. ఇదండి యేసు ప్రభు వారి దగ్గర నడిపించే విధానం. పౌలు గారు అయితే అలా చేయట్లేదండి. పౌలు గారు ఏం చేస్తున్నాడట? లేఖనములలో నుంచి దృష్టాంతములను ఎత్తి విప్పి చెబుతున్నాడు. యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి, యేసు ప్రభు వారి గురించి నేర్పించడానికి పౌలు గారు ఎంచుకున్న అస్త్రం ఏంటంటే తీయటి మాటలు కాదు, చమత్కారంగా కల్పించిన కథలు కాదు. ఎక్కడి నుంచి ఎత్తుకుంటున్నాడంటే దృష్టాంతాలని లేఖనాల నుంచి ఎత్తుకుంటున్నాడు. అంటే ఎత్తుకునే ఉదాహరణలు ఎక్కడి నుంచి ఉండాలి? లేఖనాల నుంచి ఉండాలి. లేఖనాలు ఇన్ని దృష్టాంతాలు ఉండగా నీకు పెట్ట కథలతో పనేమి? చమత్కారంగా కల్పించుకునే కథలతో పనేముంది? లేదండి అక్కడ వాళ్ళకి అట్ట చెప్తేనే అర్థమవుద్ది అంటే నువ్వు వాళ్ళని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నాతో వాళ్ళేదో మభ్య పెడదామని, వాళ్ళేదో భ్రమపరుద్దామని నువ్వు పెట్ట కథలు చెబితే అది దేవుని వాక్యం కాదండి. అది దేవుని వాక్యము అనబడదు. దేవుని వాక్యము అని అంటే అది చాలా పవిత్రమైనదండి. దేవుని వాక్యము 7 మార్లు వెండిని కరగదీస్తారు కదా, 7 మార్లు దాంట్లో తీసి ఊదిన అంత పవిత్రమైనది. అర్థమవుతుంది? అంత పవిత్రమైనది దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ ఉపదేశిస్తున్నప్పుడు కానీ ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు యేసుప్రభు. ఎందుకు చూసుకోవాలి జాగ్రత్తగా? జాగ్రత్తగా చూసుకోకపోతే చమత్కారంగా కల్పించిన కథలతో వచ్చి నేను మోసం చేస్తాడు. జాగ్రత్తగా చూసుకోకపోతే మనుషుల యొక్క ఆలోచనల నుంచి పుట్టిన వాక్యాన్ని నీకు చెప్పి నేను లోపరుచుకుంటాడు. నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగించి నేను మోసం చేస్తాడు. కాబట్టి ఏది సరైన ఉపదేశమో మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? చెప్పండి. ఎందుకు ఇంతమంది సంఘాలు, ఇన్ని సేవకులు, ఇంతమంది మినిస్ట్రీస్ ఇవన్నీ ఎందుకు వెలసిల్లుతున్నాయి? ఎందుకు ఒకే ఊరిలో ఒకే ప్రాంతంలో 4 సంఘాలు వెలసిల్లుతున్నాయి? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? భిన్నమైన బోధనలు, భిన్నమైన విశ్వాసాలు. వీటన్నిటిని మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోకపోతే నష్టపోయేది ఎవరు అంటే ఎవరో కాదు, మనమే. మనం నష్టపోకుండా ఉండటం కోసం మనం జాగ్రత్త పడదాం. యేసు ప్రభు వారిని గురించి జాగ్రత్తగా మనం వెతకాలంటే ఎక్కడ వెతుక్కోవాలి? ఎక్కడి నుంచి? లేఖనముల నుంచి. ఇంకొక వచ్చిన కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని ఎద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమించచ్చు. మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఎక్కడి నుంచట? ఎక్కడి నుంచట? ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసు ప్రభు వారిని గురించి ఎలా చెప్తున్నాడట? వివరముగా ఉపదేశం చేస్తున్నాడట. వివరంగా చెప్పడం కోసం పౌలు గారు ఎంచుకున్నది ఏంటిది అక్కడ? ధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల గ్రంథాలని. కానీ ఈరోజు యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి ఏమి అనుకుంటున్నారు? కొంతమంది ఏం చేస్తున్నారు? ఇదిగో వేదాలలో యేసు ప్రభు వారు ఉన్నారు అని వేదాల్లో ఉన్న వాక్యాలు తీసుకుని వస్తున్నారు. కొంతమంది ఖురాన్లో ఉన్న వాక్యాలు పట్టుకొని వస్తున్నారు. ఇదిగో ఖురాన్లో నుంచి నేను యేసు ప్రభు వారిని కనుగొన్నానని. ఆ ఉపదేశం ఎక్కడికి తీసుకెళ్తుంది? యేసు ప్రభు వారు మనం వెతుకుతున్న యేసు ప్రభు వారు ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు మనకు దొరుకుతాడండి. వివరంగా కావాల్సినంత విధానంలో దొరుకుతాడు. అక్కడ వెతకాలి మనం. ఆయన గురించి దృష్టాంతాలను కావాలంటే అక్కడ వెతుక్కోవాలి. అంతేగాని నేను కథల రూపంలో వెతుక్కుంటాను, లేకపోతే ఆయన భలే చెప్పాడు, కథ చెప్పాడు, అందులో నుంచి నాకు బాగా అర్థమైందంటే నీ నడిపింపు ఎక్కడికో వెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి? కాబట్టి మనము ఈ ఉపదేశం విషయమై జాగ్రత్త పడాలి. అది దేవుని వల్ల కలిగిన ఉపదేశమేనా కాదా? అర్థమవుతుందండి? దేవుని వల్ల కలిగిన ఉపదేశాన్ని పసిగట్టడానికి విధానాలు చెప్పాను. ఏంటి విధానాలు?
దేవుని వల్ల కలిగిన ఉపదేశానికి ఉండే సంకేతాలని చెప్పండి. ఆ ఉపదేశంలో ఏముండదు? ఏముండదు? జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉండవు. ఆ ఉపదేశంలో ఏముండదు? చమత్కారముగా కల్పించిన కథలు ఉండవు. ఆ ఉపదేశంలో ఏముండవు? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునే ఉపదేశం ఉండదు అందులో. ఆ ఉపదేశంలో ఏముండదు? జ్ఞానాతిశయంతో బోధించిన ఉపదేశం అందులో ఉండదండి. మరి ఏముంటుంది దాంట్లో? ఆ వ్యక్తి దేవుని చేతనే బోధింపబడితే నువ్వు వినే ఉపదేశము దేవుని వల్ల కలిగినది అయితే ఆ ఉపదేశంలో ఉండే ఆ ఉపదేశానికి ఉండే సంకేతం ఏంటి చెప్పండి? అందులో దేవుని మాటలే ఉంటాయి, బయట మాటలు ఉండవండి. కొంతమందికి ఎక్కువ రిఫరెన్స్లు చెప్పినా తప్పే. ఇన్ని రిఫరెన్స్లా ఏమండి? మరి రిఫరెన్స్ల నుంచి కాకపోతే ఎక్కడి నుంచి చెప్పాలి దేవుని వాక్యాన్ని? కదా, కథల రూపంలో చెప్పాలా? కథలకు ఇష్టపడితే మనకు జరిగే నష్టాల గురించి చెప్పాను ఇప్పటిదాకా మీకు. కథలకు కాదు, ఎక్కువ రెఫరెన్స్ల నుంచి, ఎక్కువ వాక్యాల నుంచి ఆ వాక్యాలు సరిగా దృష్టాంతాలుగా ఉన్నాయా లేవా అని పరిశీలన రూపంగా మన వాక్యాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మనకేం కలుగుతుంది? లేఖనములలో నుంచి మనము నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. లేకపోతే ఏ నిత్య జీవం కోసమైతే మనం బైబిల్ని చేతబట్టామో, ఏ నిత్య జీవం కోసమైతే మనము దేవుని సన్నిధానానికి వస్తున్నామో, ఏ నిత్య జీవం కోసమైతే మనం దేవుడిని ఆశ్రయిస్తున్నామో ఆ నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందండి. దేవుని వల్ల పంపబడిన సేవకునికి ఉన్న సంకేతాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుడే ఉపదేశం చేస్తాడు. ఆ వ్యక్తి దేవుడు పలకమన్న మాటలే పలుకుతాడు. స్వేచ్ఛగా ఏది పడుతుంది మాట్లాడలేడు. అర్థమవుతుందండి? ఇప్పుడు తేడాలు తెలుసుకోవాలి. ఇప్పటికే మీ చెవులకు చాలా మంది ఉపదేశాలు, చాలా ఉపదేశాలు మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. ఏది దేవుని వల్ల కలిగిన ఉపదేశము, ఏది దేవుని వల్ల కలగని ఉపదేశం. దేవుని వల్ల వినిన వారందరూ ఎక్కడ నడిపించబడతారు? యేసుప్రభువు దగ్గర నడిపించబడతారండి. అర్థమవుతుందండి? దేవుని వల్ల వినని వాళ్ళు ఎక్కడ నడిపించబడతారు చెప్పండి? యేసుప్రభువు దగ్గరికే నడిపించబడుతున్న భ్రమలో ఉంటారు కానీ అక్కడికి రాలేరు. అర్థమవుతుందండి? కాబట్టి జాగ్రత్త పడాలి. ఉపదేశం విషయమే జాగ్రత్త. చివరిగా కొన్ని మాటలు, నేను అందరూ కొంచెం నిద్రమత్తులో ఉన్నారు, మెలకు రావడం కోసం 2 మాటలు చెప్తాను. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు వారి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎలా అంగీకరించాలంటే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. కొన్నిసార్లు ఈ మాటలు మనకి ఏం చేస్తాయంటే అస్సలు వినసొంపుగా ఉండవండి. అస్సలు మన హృదయానికి ఎక్కించుకోవాలనిపించదు, కఠినంగా ఉంటాయి. మనం నేర్చుకున్న ఉపదేశానికి, మనం నడుచుకుంటున్న పద్ధతులకి, దేవుని వాక్యానికి భిన్నంగా కనపడ్డప్పుడు మన హృదయం ఏం చేస్తుందంటే అది ఎందుకు ఇది పక్కకు తొలగిపోతే అయిపోతే అనిపిస్తుంది. కానీ వాక్యాన్ని వినేటప్పుడు ఎలా వినాలట? సాత్వికమైన మనసుతో అన్నాడు. వాక్యం ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలి. వినుటకు వేగిరపడాలి. ఏ ఉపదేశం ఇది? దాన్ని పరిశీలన చేసుకుంటూ వినాలి. అర్థమవుతుందండి? ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, అక్కడ ఉపదేశ క్రమం గురించి చెప్తాడండి. 17వ వచనం చూడండి, క్షమించండి.
1:7, 17, అట్లైన 17 ఎడల వచ్చిన అట్లైన ఎడల రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మీరు పాపమునకు దాసులై ఉంటేరి గాని 17 వచ్చిన మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అంటున్నాడు. ఉపదేశ క్రమము అన్నాడండి. ఆ ఉపదేశానికి ఏముంటది? దేవుని వల్ల కలిగిన ఉపదేశానికి ఒక క్రమం ఉంటది. ఏంట క్రమం? ఆ వ్యక్తి దేవుని మాటలే పలుకుతాడు, దేవుడు చేయమన్న బోధనే చేస్తాడు, దేవుడు చెప్పమన్న మాటలే పలుకుతాడు. అర్థమవుతుందండి? స్వేచ్ఛగా ఏ పడితే మాట్లాడు, జాగ్రత్త పడుతూ మాట్లాడుతుంటాడు, జాగ్రత్త పడుతూ ఉపదేశం చేస్తాడు. అర్థమవుతుంది? భయంతోనూ వణుకుతోనూ మీ మధ్య నడుచుకుంటాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మీ మధ్య ఉపదేశిస్తాడు. మాదిరికరమైన ప్రవర్తన కలిగి మీ మధ్య ఉపదేశిస్తాడు. మాదిరి లేకుండా మీ మధ్య నడుచుకోండి. జ్ఞానాతిశయంతో ప్రకటించడు. ఏమండి? చమత్కారంగా కల్పించిన కథలను ఉపయోగించడు. అర్థమవుతుందండి? కాబట్టి ఉపదేశ క్రమాన్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఉపదేశం యొక్క క్రమం, ఆ క్రమాన్ని మనం తెలుసుకోకపోతే, అక్రమమైన రీతిలో మన వాక్యాన్ని వింటే, ఉపదేశ క్రమాన్ని మనం తప్పి వాక్యాన్ని వింటే అది అక్రమం అయిపోతుంది. క్రమమైన రీతిలోనే వినాలి. ఓకేనా? ఎందుకు నేను పదే పదే చెప్తున్నాను అంటే, బయట అనేకమైన ఉపదేశాలు ఉన్నాయి. బయట సమాజంలో అనేకమైన ఉపదేశాలు ఉన్నాయి. ఏది స్వచ్ఛమైనదో, ఏది దేవుని వల్ల కలిగిందో, ఏది దేవుని వల్ల కలగలేదో మన తేడా తెలుసుకోవాలి. అర్థమవుతుంది? ఎవరు దేవుని తోడు వల్ల ఉపదేశిస్తున్నారు, ఎవరు దేవుని తోడు లేకుండా హృదయంలో పుట్టిన వంచనను బట్టి ఉపదేశిస్తున్నారు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనమే నష్టపోతాం. అలా నష్టపోకుండా ఉంటే కొరకే సోదరులు మిమ్మల్ని ప్రేమించి ఇటువంటి తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరగతి యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? మంచి ఉపదేశాన్ని మనం చేతపట్టుకోవాలి. మంచి ఉపదేశాన్ని మనం చేతపట్టుకున్నప్పుడు అది సరైన రీతిలో మనం నడిపిస్తుందండి. అర్థమవుతుందండి? సరైన రీతిలో మనం నడిపించాలంటే సరైన మ్యాప్ అవసరం. సరైన మ్యాప్ మనకు కావాలంటే సరైన మ్యాప్ను మనకు చూపించేవాడే అవసరం. తప్పు మ్యాప్ను మనం ఎంచుకుంటే మన ప్రయాణం కూడా మార్గం తప్పిపోతుంది. మన ప్రయాణము దారి తప్పిపోతుంది. మన గమ్యము మారిపోతుంది. గమ్యం మారకుండా మనము జాగ్రత్త పడుతూ మంచి ఉపదేశకుడి ద్వారా వస్తున్న మంచి ఉపదేశాన్ని, దేవుని వలన కలిగిన ఉపదేశాన్ని, దాన్ని ఏమంటారు? సదుపదేశం అంటారండి. ఆ సదుపదేశాన్ని జాగ్రత్తగా విని సాత్వికమైన మనసుతో అంగీకరించి, ఓకేనా, నిత్య జీవానికి వారసులు కావాలని ఆ ప్రాణాన్ని మనం ఏం చేయాలట? మీ ప్రాణమును, మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం ఏం చేయాలి? సాత్వికంతో అంగీకరించాలి. కొన్నిసార్లు మాట మనకు మనసు కఠినంగా అనిపించిన దాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించాలి. పారంపర్య ఆచారాలను పట్టుకొని ఇదే దేవుని వాక్యం అనుకుని పొరపడద్దు. అర్థమవుతుంది? మనుషులు కల్పించిన పద్ధతులు ఏం చేస్తుంటారు? ఇదే దైవ ఉపదేశం, ఇది దేవుని వల్లే కలిగింది అన్నట్టుగా మీరు చూపిస్తారు. కాబట్టి అటువంటి పారంపర్య ఆచారాలకు, కల్పిత కథలకు, అవండి చమత్కారపూర్వకమైన మాటలకు, జ్ఞానయుక్తమైన తీయటి మాటలకు మీరు లొంగిపోకుండా జాగ్రత్త పడుతూ మంచి సరైన ఉపదేశంలో కొనసాగాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ, నేను హెచ్చరించుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన సోదరులకి, అలాగే ఓపికతో మీ అందరూ కూడా మనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి.